హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి నా గురించి పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే తాటాకు చెప్పులని కొన్ని ఉంటాయి. అవి సింహం గర్జన ఇచ్చినట్టు గర్జిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాయి. అంటే తాటాకు చెప్పులు ఉంటాయి కదా, అవి సింహం గర్జించినట్టు గర్జిస్తూ ఉంటాయి. దాన్ని చూసి మేము పోసుకుంటానేమో అనుకుంటారు. సార్ మస్తు చూసినాం ఏంటంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నాకెందుకో మా గురువుగారు మూర్తి గారు, ఎందుకంటే గురువుగారు అంటున్నానంటే 1.5 year కలిసి వర్క్ చేశాం కాబట్టి ఆ మాత్రం గ్రాటిట్యూడ్ నాకు ఉంది. సో మా గురువుగారు అద్భుతమైన వీడియో చూడండి. ఈ ప్రపంచంలో అత్యంత అయ్యా బాబోయ్, ముందు నుంచి రావాలి మేము సౌండ్ కోసం అట్లా వెళ్ళానండి. బా ఈ ప్రపంచంలో అత్యంత బలవంతుడు ఎవరో తెలుసా? మా మూర్తి గారు. తెలుసా, అత్యంత బలవంతుడు మా మూర్తి గారు. కాదని ఎవడంటే మాత్రం ఊరుకునేది లేదు. ఒంటరిగా ఉండేవాళ్ళు. అబ్బో, యాక్చువల్గా అది ఒంటరిగా ఉండడం కాదు, ఏకాంతంగా ఉండడం. ఎవరి మీద ఈవెన్ ఎమోషనల్ గా కూడా డిపెండ్ అవ్వకుండా తనతో తాను బతికేవాడు అత్యంత ధైర్యం ఉంది. తన వెనక కుటుంబం ఉండాలి, భార్య బిడ్డలు ఉండాలి, భర్త పిల్లలు ఉండాలి, సమాజం ఉండాలి, బంధువర్గం ఉండాలి అనుకునే వాళ్ళంతా కూడా అత్యంత బలహీనులు మానసికంగా. బంధువర్గం ఉండాలి, భార్య పిల్లలు ఉండాలి అనుకునే వాళ్ళంతా పనికి మాలినట్టుగా మా గురువు గారు హితబోధ చేస్తూ ఉన్నారు. మీరు కూడా వినండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా పిల్లలు అనకూడదు, భార్యలు పిల్లలు ఉంటే మీరు కూడా మూర్తిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎమోషన్స్ దూరంగా తరిమేయాలి. అంటే ఈయన ఐడియాలజీ భావజాలం ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇటువంటి వ్యక్తి అంట సంసారాలను నిలబడతాడంట, అబ్బో ప్రపంచానికి ఏదో ఉద్ధరిస్తాడంట. అసలు ఇప్పటివరకు ఈయన ఉద్ధరించబోయేది, ఉద్ధరించాలనుకుంది ఏంటో ఎవరికి తెలియదు. మరి ఎందుకు అనేది కూడా తెలియదు. ఒకసారి వినండి. ఒకరు తోడుంటే తప్ప బతకలేను అనుకోవడమే బలహీనత్వం. ఇప్పుడు మూర్తి గారు ఒక్కరే ఉంటున్నారా ఆయన ఇంట్లో అంటే కాదు, కాదు. ఎవరెవరితో ఉంటున్నారంటే అది చెప్పే దమ్ము మరి మూర్తి గారికి ఉందా? ఎవరెవరితో ఉంటున్నారు చెప్ప. బంధుత్వాలకి దూరంగా ఉండాలి. మరి ఎవరితో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఒక్కరే ఉంటున్నారని చెప్పే దమ్ము ఉందా? పోనీ మనం వెళ్దామా ఒకసారి? రాణిస్తాడా ఇంటికి? చెప్పండి, రాణిస్తాడా? అద్దరిపోయింది బట్ అటు కింద నుంచి టిల్టప్ నుంచి కిందకి. ఈ మధ్య మంచి క్రియేటివిటీ ఎక్కువైపోయింది మా మూర్తి గారికి. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. 1 lakh సబ్స్క్రైబ్ 1 lakh ఫాలోవర్స్ వచ్చారంటే ఇన్స్టాలో అదిరిపోయింది పోండి. సో ఇది మన అందరం చూసాం. ఇప్పుడు అబ్బో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏం చెప్పాడండి? ఒక కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడు, బంధాలకి అటాచ్ అయ్యి ఉండేవాడు, వాడు బలహీనుడు, చేతకానోడు. ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్ అంట. మరి సింగిల్గా ఉండే వాళ్ళకి స్ట్రాంగ్ పర్సన్ అంటే మరి ఎలా, అది నాకు అర్థం కావట్లేదు. సరే, ఆయన ఉద్దేశం ఏంటనేది మీకు ఏమైనా అర్థం అవుతుందా? సరే, అర్థం చేసుకోవాలని చూస్తున్నా. ఇప్పుడు ఇక్కడున్న ఒక వ్యక్తి, ఈయన కుటుంబాన్ని కాబట్టడానికి మూర్తి గారు చాలా కష్టపడ్డారు. ఈయన పేరు ధర్మ మహేష్. పాపం ధర్మ మహేష్ అని పేరు పెట్టుకున్నాడులే, కానీ మంచి కెరియర్లో హీరో అవ్వాల్సిన వ్యక్తి తొక్కేస్తున్నారు. ఎందుకయ్యా అంటే పాపం మూర్తి గారు అంట వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఎంగిలిపేటలో పసా తింటూ అద్భుతమైన డైలాగులు చెప్పారంట. ఆ డైలాగులు ఏంటని మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే నేను చూపించబోతున్నా. సో ఈ స్టోరీ అంతటికి ఈరోజు గౌతమి గారు పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టారు మా పోస్ట్ 360 ఛానల్ని ఉద్దేశించి. అదనమాట ఆ ట్విస్ట్. ఆ ఏం పోస్ట్ పెట్టారు దాని గురించి మీకు క్లియర్గా మాట్లాడతా. మేము గౌతమి గారికి సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయాలి? మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ గౌతమి గారికి వ్యతిరేకంగా ఉన్నాయి కదా, మేము ఎందుకు చేస్తాం? మీడియా అనేది ఎప్పుడైనా కూడా నిజం పక్షాన్ని కదా నిలబడాలి. ఒక విషయం చెప్పండి అమ్మా, మీలో ఎవరైనా కూడా భర్త మీద కేసు పెడితే మీరు టీవీ ఛానల్లో వెళ్ళి కూర్చుంటారా? ఆ కేసు కోర్టులో ఉంది కాబట్టి జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తారా?
ఏం చేస్తారు చెప్పండి నాకు. కేసు పెట్టారు, అన్నీ అయిపోయినాయి, ఆ కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ కేసుకి సంబంధించి. ఇప్పుడు మధ్యలో సో కాల్డ్ కౌన్ కిస్కా గొట్టంగాడు అవసరం ఎందుకు వచ్చింది? ధర్మా మహేష్ అనేవాడిని అన్పాపులర్ గత 3 నెలలుగా టార్చర్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇప్పుడు ధర్మా మహేష్ ఎందుకు దూరంగా ఉన్నాడానికి మనోడు చాలా క్లియర్గా కొన్ని ఎవిడెన్స్లతో మాట్లాడతాడు, చూడండి. తగులుకోన్నా లేదు మా ఆవిడతో. నీకు మా ఆవిడ ఇంట్లో నా ఇల్లు నా అగ్రిమెంట్ పేరు మీద ఉంది, నీకు నా ఇంట్లో పనండి ఎన్నిసార్లు వెళ్ళాడు మా ఇంటికి? మా తెలియదన్నా. చెప్పండి, టవర్ తీయండి, ఆయన సెకండ్ నెంబర్ ఉంది, మా ఆవిడ సెకండ్ నెంబర్ ఉంది. నెంబర్ 2 సార్? సెకండ్ నెంబర్ వాడుతున్నారా? వాడతారులేండి. మీ నెంబర్కి నా నెంబర్కి ఒక సిమిలారిటీ ఉంది సార్, అంటే మన ఇద్దరికి తెలుసు కాబట్టి మాట్లాడతలేదు. సెకండ్ నెంబర్ పెట్టి వాళ్ళ భార్యకి సెకండ్ నెంబర్కి ఫోన్ చేశాడంట, సెల్ ఫోన్ టవర్ తీయమని. పాపం ఈయన అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నాడు అని చూడండి ఒకసారి. ఆ ఇల్లు ఎవరిదండి? సెకండ్ నెంబర్ ఉంది, ఏం పని? ఏం లేదు. ఓకే, ఏం పని నీకు? ఏం పని? ఇదిగోండి ఆయన ఇన్స్టాగ్రామ్, ఆయనగా ఇన్స్టాగ్రామ్ ఏమని ఉంటుంది, మూర్తి అని ఉంటుంది అంట. ఇదిగోండి ఆ ఇల్లు ఎవరిదే? ఆ ఇల్లు ఎవరిదని అడుగుతున్నాడు. మరి మూర్తి స్టోరీ చెప్పగలడా? ఆ ఇల్లు ఎవరిదో, ఆ ఇంట్లో ఎవడున్నాడో, ఎందుకున్నాడో చెప్పగలడా? చెప్పలేడు. నాకు తెలుసు, అంత దమ్ము ధైర్యం లేదు. ఆ ఇల్లు ఎవరిదండి? ఇంకా మర్యాదగా ఎవరిదండి అంటున్నాడు. నేనైతే ఎవడరా నువ్వు, డాష్ 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 నాకో డాష్ 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 అక్కడ ఏ డాష్ 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 ఉండేవి. పాపం ఈయనకి ఆధార్యం కూడా లేదు. సో ఆ ఇల్లు ఎవరిదని అడుగుతున్నారు. మరి మూర్తి గారు చెప్పగలరా? చెప్పలేరు. ఓకే రైట్. ప్రెస్టన్ విల్లాస్ నంబర్ 15 లోపలికి వెళ్ళి చూస్తే ఇదే బ్యాక్గ్రౌండ్. ఆ డైనింగ్ టేబుల్ ఎవరిది? అసలు మూర్తి గారి ఇంట్లో ఆయన కూర్చొని తింటుంటే ఆ విల్లా 15, ప్రెస్టన్ విల్లా 15 అని ధర్మ ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారా? అదే అక్కడే ట్విస్ట్. ఎందుకంటే ఈ తినే తిండి దగ్గర నుంచి ఎంగిలి కంచం వరకు పాపం ఒక వ్యక్తి అంట. ఆయన విందాం, అనండి. ఆ ప్లేట్ నేను తినే ప్లేట్, అది చూసినాడు ఎవడైనా చస్తాడా బతుకుతాడా? నువ్వు బ్రతికున్నావు కానీ అన్న, ఇంకోడైతే చంపేసి చచ్చిపోతాడు. చచ్చిపోవడం ఎందుకు, చంపేస్తాడు స్పాట్లో. ఎందుకంటే నీ ఇంటికి వెళ్ళి నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నీ ప్లేట్లో తింటా సార్ చెప్పిన డైలాగులు హైలైట్ ఉంటాయి, చక్కస్ డైలాగులు ఉంటాయి, అవి మీకు వినిపిస్తా. రీల్ చేసుకుంటున్నాడు అంటే ఎంత చనువు ఉండాలి? ఇది వాళ్ళ ఇంట్లో తినుకుంటా రీల్ చేసుకుంటున్నాడా? అబ్బో, ఆ రీల్స్ చూడండి. ఇక్కడ స్టిక్ అవ్వండి. ఒక్కసారి వెళ్ళాను అన్నాడా? రెండోది ఎప్పుడు కావాలేదు అన్నాడు కదా. రేపు ఏంటి ప్లేట్లో తింటాం కూడా తప్పేనా అంటాడేంటి రేపు? మా ఇష్టమయ్యా, మా చేతిలో మీడియా ఉంది, ఒక ఛానల్కి సీఈఓగా ఉన్నాం, ఏమైనా అంటావు. ఇప్పుడు ధర్మ వాళ్ళ లాయర్ని బెదిరించారు, ఒక టీవీ రిపోర్టర్ని బెదిరించారు, మాకేమో డైరెక్ట్గా మెసేజ్లు పెట్టిస్తున్నారు. మరి మూర్తి గారు భయపడి పారిపోవాలా మేము? అంటే బ్రతికే హక్కు మాకు లేదా? అంటే మీరు ఎవరి మీదైనా ఏం చేసినా కూడా వేరే వాళ్ళంతా చూస్తూ ఉండాలి అంతేనండి. అసలు కోర్టులో ఉన్న కేసు అయిన దాన్ని పట్టుకొని 2 నెలలు ధర్మ మహేష్ని లాగి ఎందుకు చేశారు సార్ మీరు? మీరేమైనా జడ్జా? నీకేం పని దాంతో? ఇంకా రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవు, మీకుంది ఆ ఒక్క సమస్యే. ఆ గౌతమి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆవిడ ఎక్కడో లిఫ్ట్లో తీసుకొచ్చిన వీడియోలు తీసుకొచ్చి వాళ్ళు హ్యాపీ డెంట్ తింటుంటే దాన్ని డ్రగ్స్ అని ప్రొటెక్ట్ చేసి ఒక రాంగ్ ప్రొపగండా ప్రజల్లోకి పంపించే పనికిమాలిన పనేనా మీకుంది, ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు సార్. సరే పని కానివ్వండి. ప్లేట్లో తింటాం కూడా తప్పేనంట అని చెప్తాడు ఆయన ఖచ్చితంగా. ఈయన కూడా తెలియగలడు, ఏంటి ప్లేట్లో తినడం తప్ప? అట్లాంటి ప్లేట్లు ఇంకా ఉండవా? అటువంటి టేబుల్స్ ఇంక ఉండవా? అటువంటి వెనక లొకేషన్ ఇంక ఉండదా? ఏదో పెద్ద ఆవిడని ఉద్ధరించడానికి వచ్చాడు అని చెప్పుకుంటాడేమో అని వీళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళాను అన్నాడు ఆయన. అవును, ఒక్కసారైనా 2 సార్లైనా ఒక అమ్మాయి ఇంటికి వాళ్ళ భర్త లేనప్పుడు వెళ్ళి ఆయన టేబుల్ మీద కూర్చొని ఆయన కంచంలో వేసుకుని జురుకొని కాయలండి నాకి తింటా సిగ్గు లేకుండా దాంట్లో రీల్స్ ఏంటంటే, సార్ మూర్తి సార్ మన రిపోర్టర్లమా, జర్నలిస్టమా, లేకపోతే అదేదో అంటారు ఫంగి, అట్లాంటి పదాలు ఏ ఉంటాయి సార్, అవి నాకు రావట్లేదు, త్వరగా తర్వాత చెప్తాను సార్. ఓకే సర్లే టీవీ ఫైన్ కానీ సర్లే అంట. సో చూసారు కదా, అది ఇంకో డ్రెస్సా? ఇది ఎవరు?
ఇది ఎవరో అంట ఇది కూడా మనకు తెలిసింది కానీ మీకు అవన్నీ చూపిస్తారు. సో ఇదంతటికి కారణం ఏంటి? జిస్మత్. ఈ జిస్మత్ మేడం గారి గురించి వద్దులేండి, మేడం గారి గురించి తర్వాత చెప్తా. ఇక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయి, వాటి గురించి. సో ఇది అసలు కామెడీ. ఈ కామెడీ మొత్తం చూసిన తర్వాత మేడం గారు ఏమనుకున్నారు, మా పైన కోపడుతూ ఉన్నారు. అది ఎందుకనేది నాకు కూడా అర్థం కావట్లేదు. గౌతమి చౌదరి గారు, మొన్నటి వరకు గౌతమి వేరే పేరు ఉండేది, ఇప్పుడే చౌదరిగా మార్చారు. మీరు గనక ఈ లెటర్ కనుక విన్నట్లయితే సంస్కారవంతమైన పదాలతో మా పోస్ట్ 360 ఛానల్తో పాటు పాపం ఎవరో హిట్ టీవీ తెలుగంట వాళ్ళని కూడా మేడం గారు చాలా ప్రేమగా బూతులు తిట్టారు. ఆ బూతులు మీకు వినిపిస్తే అన్పార్లమెంటరీ అవుతుందేమో, కొద్దిగా జూమ్ చేస్తా చదువుకోండి, పక్కన కూడా ప్లే చేస్తా. మూర్తి సారికి నాకు ఏదో ఉందని అనుకున్న కుక్కలు ఎవరో తెలుసు మేడం? ఎవడి ప్లేట్లో పడితే వాళ్ళ ప్లేట్లో సిగ్గు శరం లేకుండా ఎగబడి నాక్కుంటూ తినే వాటిని కుక్కలు అంటారు మేడం. నాకు తెలుసు కుక్కలకి ఎలా ఉంటుందో. సో కుక్కలు అన్నిటికీ లైఫ్లో ఎప్పుడు పుట్టాంరా బాబు అనిపించు పోతే నన్ను అడగండి. ఏమని అడగాలి మేడం? ఎందుకు పుట్టించామని మేము భయపడితే మిమ్మల్ని అడగాల? అమ్మో చాలా భయం వేస్తుంది మేడం. నేనేంటో చూస్తానే ఉన్నాం మేడం. మీరు ఫస్ట్లో రీల్స్ వేస్తున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాం. ఎన్ని రీల్స్ చూసినాం మేడం? మీ డ్రెస్ గురించి మేము ఎప్పుడు కామెంట్ చేయలేదు తెలుసా? అది మీ ఇండివిజువాలిటీ, మీకున్నటువంటి హక్కు. మీ డ్రెస్సుల గురించి మేము ఎప్పుడేం కామెంట్ చేసాం? వీడియోలో చేయలే, గౌరవించాం. మీరు కుక్కలు, కుక్క నోటికే కుక్క పదాలు వస్తాయి మేడం. ఓకే, మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో వాడికి ఒక బ్రతుకు దిక్కు లేదు. ఎవడి మేడం డబ్బులు ఇచ్చేది? ఎవడిస్తున్నారు? అంటే గత 2-3 నెలల నుంచి మీరు ఒక వ్యక్తికి, ఒక సంస్థకి డబ్బులు ఇచ్చి ఫుడ్ పెట్టి అన్నీ చేస్తుంటే మీకు సపోర్ట్ చేస్తున్నారా? అంతేనా? డబ్బులు ఇచ్చి ఫుడ్ పెట్టి ఇంకా అదేలేండి అకామిడేట్ చేస్తే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారా? అంటే మీరు 2 నెలల నుంచి ఒక వ్యక్తిని అసత్యాలతో దున్ని నాశనం చేయొచ్చు. వాస్తవాలు జరిగింది, మీ భర్త మాట్లాడింది తీసుకొచ్చి మేము మాట్లాడితే మాత్రం మీకు కుక్కలు, డబ్బులు ఇచ్చేవాడు వాడి దగ్గరే దిక్కులేదు మాట్లాడతారా? ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నిజంగా మీ నాన్న కూతురువే నువ్వైతే ఓకే, ఎవడన్నా డబ్బులు ఇచ్చాడని ప్రూవ్ చేయి, ఆ ఆధారాలు బయటపెట్టు. ఓకే, నేను వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఒక్క మాట కూడా మాట్లాడను. ఓకే ఓకే ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్రాంచైజ్ ఓనర్ గాడు కుక్కలాగా ఉరులుతున్నాడా? ప్రూఫ్స్ అడిగితే దిక్కు దివానం ఉండదు. మగతనం లేని వెధవకి సిగ్గు లేని మంద. మగతనం లేని ఎదవ ఎవరంటే ఒకవేళ వాళ్ళ హస్బెండ్ అంటుందా? ఆయనకి ఒక ఫ్రాంచైజీ ఉంది, ఏది అంటుంది? సో మగతనం లేని ఎదవకి పిల్లలు ఎలా పుట్టారనేది మేము క్వశ్చన్ అడగొచ్చా బ్రదర్ కెమెరామ్యాన్? మనం అది అడగొచ్చా? మగతనం లేని ఎదవ అని భర్తని అంటున్నారు ఆవిడ, మనం అడగొచ్చా క్వశ్చన్ని? మరి పిల్లలు ఎలా పుట్టారని? పర్సనల్ మనకు వద్దు, అది వదిలేద్దాం. ఓకే, మళ్ళీ దీనికి సపోర్ట్ నేను వాల్యూస్ వదిలేసా. మీ విషయంలో మీ పుచ్చ పేలకపోతే రండి మేడం, రండి, పుచ్చి పేలగొట్టండి, ఇంకేమైనా ఉంటే అది చేయండి. మీకు వచ్చామండి మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్చుకున్నారా? ఎలా ఎగిరెగిరి తంతారా లేకపోతే డ్యాన్స్లు వేసినట్టు వయ్యారంగా కొడతారా? చెప్పండి మేడం. పుచ్చ పేలుతుందా మేడం? అమ్మో ఎప్పుడే భయం వేస్తుందయ్యా. హిట్ టీవీ వాళ్ళ గురించి నాకు తెలియదు, ఆయన మాట్లాడింది కూడా ఆయన పర్సనల్గా చూసింది మాట్లాడాడు, నేను ఇప్పుడే చూసేది పక్కన పెట్టేద్దాం. పోస్ట్ 360 న్యూస్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కడు కూడా అసత్యంగా న్యూస్ మేము పెట్టం కూడా. తప్పుడు వ్యక్తుల్ని ప్రశ్నించడం వదల్లా, ఎంత పొజిషన్లో ఉన్నా. నువ్వు మూర్తి అన్నావు కదా, ఆ మూర్తి గారిని అడుగు. ఓకే, మూర్తి గారితో నేను వర్క్ చేశానో లేదో అడుగు. నీకన్నా మూర్తి గారి గురించి నాకు ఎక్కువ ప్రేమ, ఆయనంటే గౌరవం, ఆయనంటే ఎక్కువ రెస్పెక్ట్ ఉంది.
అలా అని పక్కనోడి ఇంటికి వెళ్ళి మూడు లేనప్పుడు కంచాల్లో తింటే పాపం జర్నలిస్ట్ విలువలు కాదని ఆయనకి తెలియదేమో. పైగా 52 సంవత్సరాల వయసున్న 30 సంవత్సరాల కుర్రోడినని ఫీల్ అయ్యే వ్యక్తి కాబట్టి ఆ ఫీలింగ్ మర్చిపోతున్నాడేమో. 3 డైలాగులు చెప్తా, గుర్తుపెట్టుకో. ఈరోజు సత్తే రేపటికి 2. ఇది ఇన్నిసార్లు నా నోటి నుంచి. ఓకే. నెంబర్ 2, మందు మగువ ఇంకోటి ఏదో ఉంటుంది, అవి 3 వద్దంటాడు. 3M లైఫ్లో వద్దంటాడు. ఇలాంటి సొల్లు కబుర్లు నిన్న మహా న్యూస్కి వచ్చినప్పుడు ఆయన ప్రోమో నేనే చేశా, వెళ్ళి కనుక్కో. ఓకే. నీకన్నా నేను ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను. అంత మాత్రాన సొల్లు కబుర్లు చెప్పి కుటుంబాలను నాశనం చేస్తే ఊరుకుంటా ఉంటాం అనుకుంటే మాత్రం అంత పిచ్చనాయలు కలిగి ఇక్కడ ఎవరు లేరు. మీరు వేయండి నా మీద న్యూస్లు, ఓకే వేస్తాం మేడం. మీకు నేను వార్నింగ్ ఇవ్వట్లా అంబో. చెత్త ఎల్కే లారా. ఎల్కే అంటే తెలుసా మేడం? తెలుసా? ఎల్కే అంటే తెలుసా? దమ్ముంటే అది కరెక్ట్గా రాయగలవా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఒక బూత్ని కరెక్ట్గా రాయలేకపోతున్నావు, నువ్వేం పిగుతావు మమ్మల్ని అని అడగాలనుందండి. ఎల్కే అని రాసావు కదా, ఎల్కే లారా. సంస్కారం, నేను సంస్కారవంతమైన దాన్ని, అందుకే ఆడపిల్లలు వీడియోలు బయట పెట్టట్లేదు. అసలు ఏంటండి ఇది, మీ వీడియోలు బయట పెడితే వాళ్ళనే చూస్తారు అని చెప్పారు కదా. ఇది నీ సంస్కారం, నీ లెవెల్ ఇది, నీ లెవెలు ఇదనమాట. ఓకే. ఈ లెవెల్ దగ్గర ఎప్పటికీ నువ్వు అక్కడే ఉంటావు, రాలేవు. మీకు ప్రామిస్ చేస్తున్నా. అబ్బో ఏంటి మేడం ప్రామిస్ అమ్మాక? మేము అడగలేదే. నేనేం చేస్తానో చూసే చస్తారు. మీరు జీవితాంతం 1,00,000 సంవత్సరాలు బతుకుతారేంటి? మీరు కూడా చచ్చిపోతారు కదా. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అని ఉంటుంది. చంపుతుంటే చంపండి గౌతమి గారు, ఇక్కడ దొరకండి అంటారేంటి? జోకులు బలేస్తున్నారు మీరు. నేను ఈరోజు కామ్గానే ఉంటా. మీరు ఎప్పుడు కామ్గా ఉన్నారండి? ఇది కామ్గా ఉంటామంటారా? ఎల్కే అన్నారు, ఎల్ఎం మేము కూడా అనొచ్చు కదా. ఎల్ఎం అంటే తెలుసా? సర్లేండి, తెలియకపోతే వదిలేద్దాం. మీకు ఏం చేశానో అర్థమయ్యే సరికి మీరు మీ ఫ్యామిలీసు కట్టెలు కూడా కాలుతాయి. మా ఇంట్లో రోజు కట్టెల పొయ్యి కాదు మేడం, అది మామూలు పొయ్యి, గ్యాస్ స్టవ్ ఉంది. అది బర్నర్స్ ఇలా తిప్పుతారు కదా, గ్యాస్ స్టవే. మరి కట్టెలు కాలటం అంటే ఇది రాసింది ఎవడు గారు? మా గురుగారు ఏంటి దగ్గర అలాగే ఉంది. బాగా రాస్తారు ఆయన. కుక్కలన్నీ ఒక చోట చేరి సింహంలాగా ఫీల్ అవుతున్నాయి కదా మేడం. మీకు ఒక 3 స్టోరీలు చెప్తా. ఓకే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో మీరు అతిగా ప్రేమించే ఒక వ్యక్తి పైన ఒక అమ్మాయి కేసు పెట్టింది. ఏమని? ఫిజికల్ హెరాస్ చేస్తున్నాండి. కావాలంటే రికార్డు తిరిగేసుకోండి, కావాలంటే పక్కనే ఉంటే అడగండి. 1 శ్రీరెడ్డి తెలుసా మీకు? శ్రీరెడ్డి నేనే ఉన్నా పక్కన. ఫిలిం జాంబర్ దగ్గరికి వెళ్ళి పాపం ఆ పిల్ల కొంత ఎదవల మాటలు విని బట్టలు ఇప్పేసింది. తెలుసా మీకు? అక్కడ నేను మీ ప్రేమైనటువంటి రిపోర్టర్ గారి పక్కన ఉన్నా. అక్కడ ఉన్న వాళ్ళలో రిపోర్టర్ కేతో స్టార్ట్ అయ్యే ఒక వ్యక్తి, ఎంతో స్టార్ట్ అయ్యే ఒక వ్యక్తి, ఇంకొక ఎంతో స్టార్ట్ అయ్యే మీ ప్రేమైన జర్నలిస్ట్ గారు ఉన్నారు. కత్తి మహేష్ తెలుసా? కత్తి మహేష్ అమ్మని తిట్టించిన పరమ బోగ్గాళ్ళు కూడా నాకు తెలుసు. అంతెందుకు, నాకు దగ్గరగా ఫ్రెండ్గా ఉన్న ఒక అమ్మాయికి ఏమేమి మెసేజ్లు పెట్టారో అవన్నీ నాకు తెలుసు. మీరు నాకు ఇప్పుడు ఏదో నీతి సూతులు చెప్పి గొర్రె కషాయవాడిని నమ్మినట్టు నువ్వేదో ట్రాన్స్లో ఉండి కషాయవాడిని నమ్ముతున్నావు అన్న విషయం నీకు ఇప్పుడు తెలియదు. ఆ శాంతం అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకే. చాలా అండర్ ఎస్టిమేట్ చేశారుగా. మేము అండర్ ఎస్టిమేట్ చేయలా. మీరు ఎప్పుడైతే ఆల్రెడీ కేసు పెట్టి మీ పేరెంట్స్ మీరు పోలీస్ స్టేషన్లో కూర్చొని 10 కోట్లు డిమాండ్ చేసి ఆస్తులు మనవడి పేరున వాళ్ళు రాస్తా అంటే, మనవడి పేరు నాకు అవసరం, నా పేరు మీద రాయని ఆడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము చూపించలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే మేము చూపించింది ఏమో రేపు పొద్దున్న కలిసిపోతారేమో అని.
ధర్మ మహేష్ వచ్చి డైరెక్ట్గా వీడియో చూపించి నువ్వేంద్రా నా ఇంట్లో నా పిల్లాడితో ఆడుకునేది, నా కంచంలో ఎంగిలి కూడా తినేదేంద్రా దగులుబాజీ అని మాట్లాడిన తర్వాత కూడా మేము సంయమనంగా ఉన్నామంటే మేము జర్నలిస్టులు కాదు మేడం. అటువంటి జర్నలిస్టులు మూసుకొని ఆడవాళ్ళు కనిపించుకొని సొంగగార్చుకుంటూ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి నా వీడియోస్ కిందకి వెళ్ళండి, లేదంటే ఇంకో ఛానల్ ఉంటుంది లింక్ కింద ఇస్తా చూడండి. ఒక అమ్మాయికి ఆపద వస్తే వైజాగ్ మొత్తాన్ని చుట్టిపడేసాం. అట్లాంటి వాళ్ళం మేము. ఓకే, ఈరోజే కాదు మేడం, ఇంకో 100 సంవత్సరాలు ట్రై చేసుకో, అన్ని రోజులు మాయే ఉంటాయి. ఓకే, నా రోజు వచ్చినప్పుడు కొడకల్లారా కాళ్ళు పట్టుకొని ఏడ్చినా వదలను. ఇట్స్ ఏ ప్రామిస్. మీకుంది మాకుంది. కాళ్ళు పట్టుకుంటాం మేడం. బాబోయ్, ఈ రేంజ్లో మీరు స్కెచ్లు వేస్తారని తెలియదు మేడం. ఈ కాంటెక్స్ట్ అంతలో నాకు నచ్చింది ఏంటో తెలుసు మేడం, మీ నరేషన్ రైటింగ్ చూసారా, అద్భుతంగా ఉంది. అది ఒక ప్రొఫెషనల్ రాసినట్టుగా భలే బాగా కుదిరింది. ఎల్కేలు కొడకల్లారా కాళ్ళు పట్టించుకుంటే సినిమాలు ఎక్కువ చూస్తారు మేడం మీరు. ఓహో, సినిమాలు చూసేవాళ్ళు రాశారా? సినిమాలు తీసి అటర్ ఫ్లాప్ అయిన వ్యక్తి రాసినట్టుంది మేడం ఇది, నిజంగా ప్రామిస్. సో ఇది మీరు ఒక్కసారి క్లియర్గా చదవండి. అగో మళ్ళీ మేడం గారు కాదంటారేమో చూడండి, మా మేడం గారే చూడండి, గౌతమ్ గారు, చౌదరి గారు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఒక్కటి చెప్తేనే టైం అయిపోద్దని నాకు తెలుసు. సో ఇది మా మేడం గారు. ఇప్పుడు నేను అన్నీ వదిలేద్దాం అనుకున్నా కూడా పాపం పొలిటికల్ T20 అంట. ఎట్లున్నాయి తెలుసా, చాలా కాలం వ్యాధి ఉండే పనులే చేసావు రా అట్ మూర్తి స్క్రైబ్. అది మూర్తి వల్ల ఇన్స్టా పేజ్ నెంబర్ అనమాట. అయినా వాడింటికి వెళ్ళి వాడు తినే పల్లెంలో ఎలా తినాలనిపించింది రా అంట. ఇటువంటి కామెంట్స్ 1,00,000 ఉన్నాయి. మీరు వీటన్నిటిని ఏదో అనుకుంటారు. ఈ ప్లేట్లో తినేటప్పుడు ఈయన డైలాగ్ ఒకటి వేసాడు, ఆ డైలాగ్ ఒకటి చూపించాలని ఉంది. చూడండి, మా ఛానల్ పేరు మేడం గారు లిస్ట్లో పడింది. అమ్మ మేడం గారికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, పోస్ట్ 360. ఓకేనా? ఇప్పటి వరకు నా ఛానల్లో ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగల. ఫర్ ద ఫస్ట్ టైం పాపం గౌతమి చౌదరి అంత కష్టపడి అట్ ద రేట్ ఆఫ్ పోస్ట్ 360 న్యూస్ అని రాసిన తర్వాత సబ్స్క్రైబ్ కొట్టకపోతే ఎలా బాసు, కొట్టండి. ఓకే, సో ఆ కంచంలో తింటూ భారీ డైలాగ్ చెప్పారు మా మూర్తి గారు సారు. సార్ మూర్తి సార్, మురళీరాపల్లి మీకు నేను బాగా తెలుసు కదా, మీరే స్క్రిప్ట్ అంతా ఇచ్చి పోస్ట్ స్క్రిప్ట్ గురించి పెట్టమన్నారా? నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే నా ఛానల్ అమ్మాయి చూస్తాను నేను అనుకోవట్లే, నా ఛానల్ మీరు చూస్తారని నాకు తెలుసు. మీరే ఇచ్చారా? ఇస్తే థ్యాంక్ యూ సార్. అండ్ సార్, మనం జర్నలిస్టులం సార్, నిజాలు మాట్లాడదాం. ఎవరు సార్ T5 రాంబాబు గారు అంటే ఎవరు సార్? సర్లేండి, రాంబాబు గారు ఎవరో ఫోన్ చేశారంట మా వాళ్ళకి కూడా. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే పక్కింటోడి కంచంలో ఎంగిలి కూటు తిన్న మూర్తి గారు అనేది చాలా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. కొద్దిగా దాన్ని చూసుకోండి. మనకెందుకు ఇవన్నీ? పైగా డైలాగులేమో ముందు మగువ మద్యం ఏమొద్దు అని ఏదో చెప్తా ఉంటారు. ఈరోజు అయితే రేపటికి 2 అంటాడు, ఎవరికైనా 2 ఇద్ది, మీకు మన 3 ఇద్దేమో నాకు తెలియదు. మీరు భయపెట్టాలంటే భయపడతాం లేదు సార్, మీకు అందరికీ తెలుసు. బయటకు వచ్చేసిన తర్వాత రాడ్ తెలిపోయాం, చాలామంది కేసులు వేసారు, అయినా కూడా ఫైట్ చేస్తూ వెళ్తూనే ఉన్నాం. కాబట్టి ఎవడు మమ్మల్ని భయపెట్టలేడు, ఇంక్లూడింగ్ అక్కగారు కూడా. అగౌ మిమ్మల్ని ఎప్పుడు రాంగ్ ప్రొజెక్ట్ చేయలే, వాస్తవాలు చెప్తున్నాం. మండి కాలిపోయి ఎలకొడకల్లారా, కుక్కల్లారా, నక్కల్లారా అని ఒక ఆన్ స్క్రీన్ చెప్పకూడదు, బాగోదు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా గౌతమి చౌదరి గారు చెప్పినందుకైనా పోస్ట్ 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ 10 రోజులు ఇదే ఉంటుంది, చూసుకోండి.